అమరావతి ఈ పేరుతోనే ఆంధ్రులకు పేగుబంధం ఉంది. ఇది ఆంధ్రుల కలల రాజధాని. గత పాలకుడు జగన్ రెడ్డి దీని గొంతు పిసికే ప్రయత్నం చేసినా ప్రజలు అతని ఆటలు సాగనివ్వలేదు. దార్శనికుడైన చంద్రబాబుకే ప్రజానీకం 30 రోజుల క్రితం పట్టం కట్టారు. కూటమి భాగస్వామిలు ఢిల్లీ పాదుషా నరేంద్ర మోదీ, అమిత్ షాలు కూడా అమరావతియే ఆంధ్రకు రాజధాని అన్నారు. ఇక కంకణబద్ధుడైన చంద్రబాబు తన పని మొదలుపెట్టారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను మళ్లీ మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు సిఆర్డీఏకు కొత్త కమిషనర్ నియమించింది. తాజాగా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎండీగా రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ పార్థసారథి నియమించింది ప్రభుత్వం. అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థ వింటే మనసు పులకిస్తుంది కదూ. నిజమే. ఈ బిజినెస్ స్కూల్ ఇప్పుడు అమరావతిలో 250 కోట్ల పెట్టుబడితో వచ్చింది. ఈ విద్యా సంస్థ తూళ్లూరు మండలంలో ఆ క్యాంపస్ కు సర్కార్ 50 ఎకరాలు కేటాయించింది. నిజానికి ఎక్స్ఎల్ఆర్ఐను మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో ఐఐఎం కంటే గొప్పదిగా భావిస్తారు. అమరావతి ఎక్స్ఎల్ఆర్ఐకు 3వ క్యాంపస్ కానుంది. ఈ నిర్మాణం పూర్తయితే ఇక్కడ ఒకేసారి 5,000 మంది రాష్ట్ర, దేశీ, విదేశీ విద్యార్థులు ఈ క్యాంపస్ లో చదువుకునే వీలు కలుగుతుంది. వేల మంది స్థానికులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశం లభిస్తుంది. భారతదేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఈ ఎక్స్ఎల్ఆర్ఐ విద్యా సంస్థ అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి 2018లోనే ముందుకొచ్చిన ప్రభుత్వం మారటంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు మళ్లీ ముందుకు రావడంతో తుళ్లూరు మండలంలో ఆ క్యాంపస్ కు సర్కార్ 50 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వం మారటం, అమరావతిపై నిర్లక్ష్యంతో వెనక్కి తగ్గిన సంస్థలతో ఏపీ సిఆర్డీఏ చర్చలు జరపటం, ప్రభుత్వ పెద్దల హామీలతో ఆనాటి సంస్థలు ఒక్కొక్కటిగా అమరావతికి తరలి వస్తున్నాయి. ఇప్పటికే అమరావతిలో విఐటి యూనివర్సిటీ ఏపీ, ఎస్వీఆర్ యూనివర్సిటీ ఏపీ, అమృత విశ్వవిద్యాపీఠ్ లాంటి ప్రముఖ సంస్థలున్నాయి. ఇవన్నీ చంద్రబాబు దార్శనికతకు సంకేతాలే కదా. ఇక ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ ఉంది అంటే మానవ వనరుల లభ్యత ఉన్నట్లే. ఇక అమరావతికి పెట్టుబడుల సునామీ రాబోయే రోజుల్లో చంద్రబాబు దార్శనికతలో మీరు చూడబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.